వస్తుందమ్మా. భర్తంటే వైదేహికి ప్రాణం. ఇంకో ఆడదాన్ని పెళ్లి చేసుకుంటే చూస్తూ ఎలా ఊరుకుంటుంది? వైదేహి వస్తుంది, పెళ్లి ఆపుతుంది. విన్నావు కదా, వైదేహి వస్తుందంట, పెళ్లి ఆపుతుందంట. ఆయన చెప్తే మీరెలా నమ్మేశారు అంకుల్? అసలు వైదేహి ఎక్కడుందో తెలుసా? ఎలా ఉందో తెలుసా? వచ్చే పరిస్థితుల్లో ఉందో లేదో తెలుసమ్మా. ఇక్కడే ఎక్కడో ఈ జనాల మధ్యలోనే ఉండి ఈ పెళ్లి చూస్తోందని కూడా తెలుసు. ఏమంటున్నారు? అవునమ్మా, కావాలంటే చూడు, తాళి కట్టే ఒక్క క్షణం ముందైనా వస్తుంది. అప్పుడు వచ్చేంత వరకు ఆగడం ఎందుకు అంకుల్? ఇక్కడే ఉంటే మీ అమ్మాయిని మీరే తీసుకురావచ్చు కదా. తీసుకురాలేనమ్మా. ఎందుకంటే ఇప్పుడు నా కూతుర్ని నేను గుర్తుపట్టలేను. రూపం మొత్తం మారిపోయింది. మీకెలా తెలుసు? అంటే నీకు తెలుసమ్మా? అదే, ఈ విషయం మీకెలా తెలుసు? మొహం ఎందుకు మారిపోయింది అని అడుగుతున్నాను. ఎవరో కారులో కూర్చోబెట్టి లోయలో పడేశారమ్మా. ఆ యాక్సిడెంట్లో మొహం మొత్తం పాడైపోతే ఆశ్రమంలో వాళ్ళు కాపాడి చికిత్స చేశారట. కొన ప్రాణంతో ఉంటే పక్కనే ఉన్న ఆశ్రమానికి తీసుకెళ్లి బ్రతికించారని చెప్పారు. అసలు కారులో దొరికింది నా కూతురేనా? మీ అమ్మాయి పేరు వైదేహినే కదా? అవును. అయితే మీ అమ్మాయే. రూపం కారణమని నేను అనుకోవడం లేదు. జరిగింది ప్రమాదం కాదు, తనని ఎవరో చంపాలని చూశారని చెప్పింది. స్వామీజీ శిష్యుల్లో ఒకరు వైదేహి ఫోటోలు తీశారటమ్మా. కానీ నేను వెళ్లేసరికి అతనక్కడ లేడు. వచ్చే వరకు ఉందామంటే ఇక్కడ ముహూర్తం టైం అయిపోతుందని వచ్చేశాను. అతను వచ్చాక ఫోటో తీసుకుని పంపిస్తామన్నారు. ఆ ఫోటో వస్తే చాలు, నా కూతుర్ని గుర్తుపట్టేస్తాను. ఇప్పుడు ఎలా ఉందో ఏంటో, ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆత్రంగా ఉంది. నీళ్లు పోయి. నమస్కారం స్వామీజీ. నమస్కారం. ప్రయాణం ఎలా సాగింది ఆయన? బాగానే సాగింది స్వామి. వైదేహి ఫోటోలు వాళ్ళ నాన్నగారికి పంపించమన్నారంట. అవును నాయనా. పాపం వైదేహి ఇంకా వాళ్ళింటికి చేరలేదట. ఇప్పుడు వైదేహి ఎలా ఉందో తెలియక వాళ్ళ నాన్నగారు చాలా కంగారు పడిపోతున్నారు. వెంటనే పంపించు. అలాగే గురువుగారు. మంచిది. మీ కూతురికే బంగారపు బొమ్మలా ఉంటుంది. అలా చూస్తూ ఉండిపోతారు. ఏంటమ్మా, ఇందాకటి నుంచి మీరిద్దరు చూసినట్టే మాట్లాడుతున్నారు. మీరు చూశారా? లేదు లేదు, వైదేహి మీద తనకి అభిమానం ఎక్కువ, అందుకే అలా అంటుంది కదా. అంతే. పద జానకి.
చూసావా, దేవుడున్నాడు. నువ్వెంత దాచాలని చూసినా తెలియాల్సిన వాళ్ళకి తెలిసేలా చేశాడు. తెలియకూడదు. పిచ్చా నీకు? అంతా తెలిసిపోతే ఇంకా తెలియకూడదు అంటున్నావు. నువ్వెలాగూ చెప్పలేకపోతున్నావు. కనీసం మీ నాన్నగారికైనా నువ్వే వైదేహి అని తెలిసి ఈ పెళ్ళి ఆపని ఏదో దారి చూపించమని రాముణ్ణి వేడుకున్నావు కదా. ఇంతకు మించి వేరే దారే లేదు. వేరే ఏ రకంగా పెళ్ళాగినా పర్వాలేదు, కానీ నేనే వైదేహినని తెలిసి మాత్రం పెళ్ళి ఆగకూడదు. నా భర్త తండ్రితో సహా ఇప్పటికీ నేను వైదేహినని తెలియకూడదు. నువ్వు మారో. ఛ! ఫోటో పంపించినట్టున్నారు. స్వామీజీ, నేను వైదేహిని మాట్లాడుతున్నాను. అమ్మా నువ్వా? ఎలా ఉన్నావు? ఎక్కడున్నావు తల్లి? నేను బానే ఉన్నాను స్వామి. మీ నాన్నగారు నీకోసం వచ్చారమ్మా. నీకోసం చాలా కంగారు పడిపోతున్నారు. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో తెలియక నీ ఫోటోలు పంపించమంటే ఇదిగో ఇప్పుడే పంపిస్తున్నాం. వద్దు స్వామి, ఫోటో పంపించొద్దు. ఎందుకొద్దంటున్నావు తల్లి? ఎంత బాధపడుతున్నారో తెలుసా? ఎందుకో ఏమిటో మీకంతా వివరంగా చెప్తాను. ముందు ఫోటో పంపించకుండా ఆపండి. శర్వానంద, ఆ ఫోటో పంపడం ఆపు. స్వామి, ఇప్పుడే పంపించేశాను. ఏంటి స్వామి, పంపించేశారా? ఒక్క నిమిషం ఉండమ్మా. శర్వానంద ఫోటో వెళ్ళిందా లేదో చూడు. చూడు, త్వరగా చూడు. వెళ్ళిందా? ఇంకా వెళ్ళలేదు స్వామి. అయితే ఆపు, వెళ్లకుండా చూడు. తీసేశాను స్వామి. మంచిది. ఫోటో వెళ్ళలేదమ్మా. అమ్మయ్యా. ఎలా మాయమైపోతుంది? ఫోన్ చేసి మళ్ళీ పంపించమందాం. గురువుగారు, ఆ? ఆయన ఫోన్ చేస్తున్నారు. ఎవరు నాయనా? జానకి రామయ్య. మాట్లాడు నాయనా. హలో. హలో బాబు, నేను జానకిరామయ్యని మాట్లాడుతున్నాను. అమ్మాయి ఫోటో పంపించి చూసే లోపల డిలీట్ చేశారంటే? అదా, అది మీ అమ్మాయి ఫోటో కాదండి. పొరపాటున వేరే వాళ్ళ ఫోటో పంపించాను, అందుకే తీసేశా. అవునా? మా అమ్మాయి ఫోటో పంపించండి, కాస్త త్వరగా పంపించండి. క్షమించండి, మీ అమ్మాయి ఫోటో ఉన్న ఫోను పాడైపోయింది. దాంతో ఫోటోలు కూడా పోయాయి. ఇప్పుడెలా బాబు? నా కూతురు నేను ఎలా గుర్తుపట్టాలి?
మీరేం బాధపడకండి. మీ అమ్మాయి గారు మీ దగ్గరికి తప్పకుండా వస్తారు. కొంచెం ఓపిక పట్టండి. నన్ను క్షమించండి నాన్న. నా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు నిజాన్ని దాయక తప్పదు. వైదేహి, ఇక్కడ పెళ్లి జరుగుతుంటే ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆపడానికి ఏదైనా ప్లాన్ ఆలోచించావా లేదా? ఆలోచించాను. నేను చెప్పినట్టు నువ్వు చేస్తే ఈ పెళ్లి ఆగిపోతుంది. నువ్వేం చేయమన్నా చేస్తాను. పెళ్లి మండపం తగిలేటైనా, పెళ్లి కూతుర్ని లేపైనా నువ్వేం చేయమన్నా చేస్తాను. కానీ పెళ్లి ఆగిపోవాలి అంతే. చెప్పు చెప్పు. అంత దారుణాలేం చేయక్కర్లేదు. నేను చెప్పింది చెప్పినట్టు చేయి చాలు. సరే సరే చెప్పు, ఏంటో చెప్పు. వావ్, సూపర్ వైదేహి. ఇంతేనా? ఐడియా అదిరిపోయింది. ఇప్పుడు చూడు ఎలా ఆడుకుంటాను. తొందరగా వస్తావు కదూ? వెంటనే వచ్చేస్తాను. మ్యాగీ మంచి చేస్తుంది. ముహూర్తం దగ్గర పడుతుంది. ఇంకా వైదేహి రాలేదేంటి? ముహూర్తం దగ్గర పడుతుంది, ఇంకా మ్యాగీ రాలేదేంటి? అసలేం జరుగుంటుంది? దేవాంశ్ తనంతటి తానే ఈ పెళ్లికి ఎందుకు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు? నాకేదో తేడా కొడుతుంది. సర్లే, నాకు కావాల్సింది ఈ పెళ్లి జరగడం. వైదేహి వచ్చిందా? ఎక్కడే ఉందా? ఎలా ఉంటుందో తెలియక గుర్తుపట్టలేకపోతున్నానా? దురదృష్టం కాకపోతే ఉన్న వైదేహి ఫోటో పోవటం ఏంటి? నేను చెప్పిన పని అంత సులువేం కాదు. ఒకవేళ తన వల్ల కాక ఇంకా రావడం లేదా? అసలు రాకపోతే ఏం చేయాలి? ఒకవేళ వైదేహి రాకపోతే అల్లుడు ఇచ్చిన మాట నిలబెడతాడా? పెళ్లి పీటల మీద నుంచి లేస్తాడా?
పోగుతున్నావే ఈ పెళ్లి ఆపేయాలా ఆ? కౌసల్య వదులు. మీరు మాట్లాడకండి అత్తయ్యా. ఇది మీ దగ్గరికొచ్చి పెళ్లి ఆపమని అడుగుతుంటే పళ్ళు రాలగొట్టి పంపేయకుండా సానుభూతి కబుర్లు చెప్తున్నారు. కౌసల్య ఏమైంది అమ్మా? బావా అసలు మేనకోడల్ని బయటికి పంపి నకిలీని ఇంట్లో పెట్టుకుంటున్నావా కౌసల్య? కౌసల్య వదులు, ఏమైంది? ఈ పెళ్లి ఆపడం కోసం ఎవరి చేతనైన ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారండి. అటు నా కొడుక్కి నా మేనకోడల్నిచ్చి పెళ్లి చేస్తుంటే మధ్యలో నీ బాధేంటే? అసలు వైదేహి గురించి వత్తాసు పలకడానికి నువ్వెవరు? నువ్వు మా అత్తగారి ప్రాణాలు కాపాడేవని అనాథమని చేరదీస్తే మాకే ఇంత ద్రోహం తలపెడతావా? పోవే ఇక్కడి నుంచి, పోవే, పోవే ఇక్కడి నుంచి. కౌసల్య 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 వదలమ్మా. ఆగు. కౌసల్య అయ్యో కౌసల్య ఆగు ఆగు. కౌసల్య ఆగు. కౌసల్య కౌసల్య ఏం చేస్తున్నావు? అత్తయ్య మీరు అడ్డు రావద్దు. వెళ్ళమన్నానా? అమ్మా ఏంటిది? నానా నువ్వెందుకు వచ్చావు? నానా వెళ్ళు, పీట్ల మీద కూర్చో, వెళ్ళు. నువ్వు కూడా వెళ్ళమ్మా. అయ్యా తొందరపడకండి. జానకికి పెళ్ళాపాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు జానకిలో ఉన్నది వైదేహినే. వైదేహి లేదు, దయ్యమై రావటం లేదు. ఇదంతా జానకి ఆడుతున్న నాటకం. ఇది పెళ్లి ఆపడానికి దయ్యం నాటకాలు ఆడి ఇవేమి కుదరక చివరికి అత్తయ్య గారిని ఆశ్రయించింది. ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పోవే. కౌసల్య మ్యాగీ షూ మ్యాగీనే. గట్టిగా మాట్లాడుకో. అయినా నేను వస్తానని తెలుసు కదా, ఎందుకు తొందరపడ్డావు? నాకన్నా ఎక్కువ క్యూరియాసిటీ ఉంది నీకు. మరి ఎంతసేపని ఎదురు చూడను? సరే సరే, నేను వచ్చాను కదా, నేను చూసుకుంటానులే. ఎవరికమ్మా భయపడుతున్నావు? ఎవరికి భయపడుతున్నావు? పదా. ఎవరికి భయపడుతున్నావే? నడు రా. అభం శుభం తెలియని అమాయకురాల్ని చేరదీయాల్సింది పోయి బయటకి గెంటేస్తారా? మనసే లేదా? మీరసలు మనుషులేనా? ఏ ముసలి, ఎవరే నువ్వు? ఏం తెలుసని మాట్లాడుతున్నావు? అనాథని చేరదీస్తే అనాథ? ఎవరు అనాథ? ఎవరు అనాథ? దశరథ రామయ్య, ఈ అమ్మాయి ఎవరో తెలుసా? రక్త సంబంధాన్నే గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నావా? రా, సరిగ్గా చూడయ్యా, చూడు. నీ చెల్లెలు శాంతాదేవి కూతురు, నీ మేనకోడలు జానకి.
ఏం మాట్లాడుతున్నావు ముస్లి? ఇది మేనకోడలేంటి? రా స్రవంతి, మరి దీన్నేమంటారు? చెప్పు. అత్తయ్య కొడుకుతో పెళ్లి జరిపిస్తుంది.